అర్జెంటుగా డిజైన్ బ్లౌజ్ కుట్టివ్వండి అని కస్టమర్స్ అడిగినప్పుడు సింపుల్ గా ఈ డిజైన్ అయితే ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా తొందరగా అయితే కుట్టేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నెక్ అయితే నేను కటింగ్ చేసుకొని 3 అయితే వేసేసుకున్నాను అనమాట. ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ అనేది పెట్టేసి 3 చేసేసుకున్నాను. ఒరిజినల్ క్లాత్ అనేది మనకు బయటికి ఉండాలన్నమాట. సో ఈ విధంగా 3 చేసిన తర్వాత మెడ చుట్టూరు ఈ విధంగా లేస్ అయితే జాయింటింగ్ అయితే చేసుకున్నాను. ఈ నెక్ అయితే పెట్టుకున్నాను. మీరు రౌండ్ నెక్ అయినా పెట్టేసుకోవచ్చు, ఏ నెక్ అయినా పెట్టేసుకోవచ్చు అనమాట. ఈ డిజైన్ కి వచ్చేసి చాలా తొందరగా అయితే కుట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి 1.5 ఇంచెస్ గానీ 1 ఇంచ్ గానీ తీసుకుని నేను ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ మాత్రమే తీసుకుంటున్నాను. మీరు మొగ్గలు అనేవి బాగా పెద్ద సైజులో తీసుకున్నారు అనుకోండి 1.5 తీసుకోండి. నేను వచ్చేసి చిన్నవి తీసుకున్నాను కాబట్టి నేను 1 ఇంచ్ దగ్గర ఇట్లా మార్కింగ్ అనేది చేసి పెట్టుకున్నాను. మెడ చుట్టూరు 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఈ క్లాత్ అనేది ఒక 3 ఇంచులు వెడల్పు ఉండేలాగా క్లాత్ అనేది తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మడత అయితే పెట్టేసుకోవాలా. ఇట్లా ఒకసారి మళ్ళీ ఒకసారి ఈ విధంగా ఇట్లా మడత పెట్టేసుకొని కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇదే విధంగానే మనం కట్ చేసి పెట్టుకున్న అన్ని పీసులు అనేవి కుట్టుకోవాలి. ఒకసారి మళ్ళీ చూపిస్తా చూడండి. ఈ విధంగా నేను ఫోల్డింగ్ ఏ విధంగా చేస్తున్నానో క్లాత్ ను ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి. చాలా ఫాస్ట్ గా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా మనం మొత్తం అయితే కుట్టేసుకున్నాను. ఇప్పుడు మనం కుట్టుకున్న దాన్ని ఈ విధంగా మనం మార్క్ చేసి పెట్టుకున్నాం కదా 1 ఇంచ్ దగ్గర, ఇక్కడ మనం కట్ చేసుకునేటువంటి అంటే మనం మొత్తం కుట్టు పెట్టుకునేటువంటి ఇట్లా 1 by 1 కుట్టుకుంటూ రావాలి. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇట్లా 1 by 1 గ్యాప్ లేకుండా దగ్గర పెట్టేసుకుంటూ రండి. గ్యాప్ వద్దు, నేను మీకు ఇక్కడ ఊరికే చూపిస్తున్నా కానీ గ్యాప్ లేకుండా దగ్గర కుట్టుకోవాలి. గ్యాప్ ఉంది అనుకోండి మనకి ఇట్లా అనగబెట్టేసి కుట్టేసేటప్పుడు గ్యాప్ అనేది కనిపిస్తా ఉంటది. సో గ్యాప్ లేకుండా ఇట్లా కొంచెం దగ్గర పెట్టేసుకొని కుట్టు అనేది వేసుకుంటాను. మొత్తం అయితే నేను ఇట్లా కుట్టేశాను. ఇలా కుట్టేసి దీనిపైన లేస్ వేసుకున్నాం అనుకోండి ఇదొక డిజైన్ అయిపోతుంది. నేను ఇక్కడ లేస్ ఏం వేయకుండా ఇది చూడండి, ఇప్పుడు మనం కుట్టు పెట్టుకున్నాం కదా ఇట్లా కోన్ షేప్ లో వీటిని ఇట్లా అనగబెట్టేసి ఇట్లా కుట్టామనుకోండి మనకు డైమండ్ షేప్ మాదిరి వస్తుంది. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఈ మొగ్గను ఇట్లా అనగబెట్టేసి కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఈ విధంగా ఇట్లా అనగబెట్టేసి పైనుంచి కుట్టు అనేది వేసుకుంటే మనకు డిజైన్ అనేది వచ్చేస్తుంది డైమండ్ షేప్ లో. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం మనం కుట్టు పెట్టుకున్న మొగ్గలన్నిటిని ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఈ మొగ్గలు పెట్టేసుకున్నాం కానీ మనం లేస్ అయితే వేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇంక ఇదే మొగ్గలు ప్రతిసారి అంటే పాత మోడల్ అయిపోయినాయి కదా, సో అందుకోసం వచ్చేసి ఒకసారి అయితే ఇలా ట్రై చేసేయండి, చాలా బాగుంటది. తొందరగా కుట్టొచ్చు, అలాగే కొత్త మోడల్ లాగా కూడా ఉంటుంది అనమాట బ్లౌజ్. సో చూసారు కదా, ఈ విధంగా ఇది వచ్చేసి చాలా అర్జెంట్ అని చెప్పారనమాట. నేను అర్జెంట్ అంటే ఇట్లా సింపుల్ డిజైన్స్ అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే చేస్తాను. సో వాళ్ళు కూడా కస్టమర్స్ అయితే బాగా నచ్చింది అనేసి చెప్పారు వాళ్ళు. సో ఇంకా ఫ్లవర్ కూడా పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ ఏంటంటే నాకు ఫ్లవర్ పెట్టేంత టైం కూడా లేదు. ఇక్కడ మనకు నెక్ దగ్గర సెంటర్ దగ్గర ఫ్లవర్ అనేది పెట్టుకోవాలి, కానీ నాకు ఇంకంత టైం అయితే లేదనమాట. సో ఎక్కువ టైం లేకుండానే నేను స్టిచ్చింగ్ అయితే చేసి ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా వీటికి ఈ బ్లౌజ్ కు ఇక్కడ మనం సమోసాలు కుట్టుకున్నాం కదా, డైమండ్ షేప్ లో కుట్టుకున్నాం కదా, అక్కడ పూసలు అనేవి కుట్టుకుంటే ఫైనల్ అయితే లుక్ అయితే చాలా బాగుంటదండి. చూడండి ఈ విధంగా నేను ఫ్రంట్ కి వచ్చేసి నెక్ కొంచెం లేస్